పెళ్ళి అనేది గాలికెళ్ళిపోయే ముళ్ళ కంపని తెలిసినా ఎగిరెగిరి మరీ పెర్రటం పెడతారు, ముళ్ళు పీక్కోలేకి ఏడుస్తారు. రీసెంట్గానే జియో హాట్స్టార్లో సేవ్ ద టైగర్స్ సీజన్ 3 వచ్చేసింది. పెద్ద సినిమాలు అయితే ఏం లేవు ఈ మధ్యలో, టైం పాస్ అయినా అవ్వాలని చెప్పేసి ఈ సేవ్ ద టైగర్స్ సీజన్ 3 స్టార్ట్ చేశారు. సీజన్ 1 సీజన్ 2తో కంపేర్ చేస్తే ఐడియా లెవెల్లో సీజన్ 3 అయితే చాలా బాగుంది. బట్ ఎగ్జిక్యూషన్ లెవెల్లో ఓకే పర్లేదు అన్నట్టు అనిపించింది. మొత్తం టోటల్ 7 ఎపిసోడ్స్ వచ్చాయి. ఈ 7 ఎపిసోడ్స్లో నాకైతే 6th ఎపిసోడ్ బాగా సూపర్గా అనిపించింది అండ్ రిమైనింగ్ ఎపిసోడ్స్ అలా అనిపించినాయి. ఇన్ డీటెయిల్గా చెప్తాము ఒక్కోటి ఎలా ఉన్నాయని చెప్పేసి. సో ఫస్ట్ 2 ఎపిసోడ్స్ వచ్చేసి కొంచెం యావరేజ్గానే అనిపించాయి అండ్ నెక్స్ట్ ఒక 3 ఎపిసోడ్స్ అంటే లైక్ 3, 4, 5 కొంచెం బెటర్గా ఉంటాయి. 6th ఎపిసోడ్ నాకు బాగా అనిపించింది అండ్ 7th ఎపిసోడ్ మళ్ళీ కొంచెం రొటీన్ టైప్లోనే ఎండ్ అవుద్ది. అండ్ లాస్ట్లో చూపించిన ఒక గ్లింప్స్ని బట్టి నాకు అనిపించింది ఏంటంటే సీజన్ 4 కూడా ఉండబోతుంది అనిపించింది. కామెడీ విషయానికి వస్తే ప్రియదర్శి అండ్ అభినవ్ గోమాతం వీళ్ళిద్దరైతే నాకు ఎప్పుడు అల్టిమేట్గానే అనిపిస్తారు. అండ్ థర్డ్ కృష్ణ చైతన్య ఆర్ చైతన్య కృష్ణ అనేది మాత్రం నాకు ఎందుకో అంతగా సెట్ అయినట్టు అనిపించదు. అంటే నేను కనెక్ట్ అవ్వలేదు ఆ క్యారెక్టర్కి. ఈ సీజన్లో కూడా అనుకున్నదే అయింది. ఇక పాయింట్కి వస్తే సినిమాలో ఒక కొత్త పాయింట్ అని చెప్పారు కదా, వరల్డ్ 2 ఉంటుంది అంతే. నేనేం పెద్ద స్పాయిలర్స్ ఏం రివీల్ చేయట్లేదు. ఈ పాయింట్ మీకు స్టార్టింగ్లోనే అర్థమైపోద్ది. మనకు తెలిసిన ఈ 3 మెయిన్ లీడ్ హీరోస్ ఎవరైతే ఉన్నారో సో వీళ్ళందరికీ ఇంకొంచెం ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయినాయి. సో వీళ్ళు ఇంకా మంచి లైఫ్ కావాలని కోరుకున్నప్పుడు అదే టైంలో ఇలాంటి వాళ్ళే వేరే ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నారా అని చెప్పేసి ఉంటుంది. సో వీళ్ళు ఎక్స్చేంజ్ అయితే ఎలా ఉంటుంది అన్నట్టు ఉంటుంది అనమాట సినిమా. కొంచెం సింపుల్గానే ఉన్నప్పటికీ బట్ క్యారెక్టర్స్ని ఊరికే అలా ఆ వరల్డ్లో ఈ వరల్డ్లో కొద్దిగా షఫుల్ చేస్తూ ఉండడం వల్ల అనుకుంటా మేబీ కొంత కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ చేసినట్టు అనిపించింది. ఆ కేయాస్ కొద్దిగా ఉన్నట్టే అనిపించింది. ఈ మూవీలో వెన్నెల కిషోర్ కూడా ఉన్నాడు. ఫస్ట్లో వస్తాడు, మళ్ళీ లాస్ట్లో కనబడతాడు. యాక్చువల్లీ ఇంకొంచెం బెటర్ రోల్ ఇచ్చి ఉండొచ్చు అన్నట్టు అనిపించింది. మేబీ ఇంకొంచెం కామెడీ జనరేట్ చేయడానికి చాలా తక్కువ ఉన్నట్టు అనిపించింది. ప్రియదర్శి అండ్ హిస్ ఫ్యామిలీ వాళ్ళదైతే నాకు బాగా అనిపించింది. అండ్ అభినవ్ గోమాతం అండ్ రోహిణిది వీళ్ళిద్దరు కామెడీ నాకు బాగా ఆ ట్రాక్ సెట్ అయినట్టు అనిపించింది. అండ్ థర్డ్ ఫ్యామిలీ ఆ ఎమోషన్కి కూడా నేను పెద్దగా కనెక్ట్ అవ్వలేకపోయాను. సో టైం పాస్కి ఏం లేవు, ఏదో ఒకటి చూద్దాము, బోర్ కొడుతుంది అనుకుంటే ఈ సిరీస్ అయితే చూడొచ్చు. సో ఫస్ట్ 2 ఎపిసోడ్స్ కొంచెం బోరింగ్గానే ఉంటాయి అండ్ నెక్స్ట్ 3 ఎపిసోడ్స్ కొంచెం బెటర్గా ఉంటాయి. కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, కేయాస్ క్రియేట్ చేసినట్టు ఉంటుంది, బట్ స్టిల్ కొంత కామెడీగా ఉంటుంది. కామెడీ అంటే హెవీ కామెడీ అయితే ఉండదు, బట్ లైట్గా వెళ్తుంటుంది. కొంచెం అప్స్ అండ్ డౌన్స్, ఒక సీన్ బాగుంటుంది, ఒక సీన్ యావరేజ్గా ఉన్నట్టు ఆ టైప్లో ఉంటుంది. అండ్ 6th ఎపిసోడ్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, అదైతే నాకు బాగా కనెక్ట్ అయింది, నచ్చింది. మోస్ట్లీ అందరికీ నచ్చే ఎపిసోడ్ అని అనుకుంటున్నాను. ఎపిసోడ్ 6. ఎపిసోడ్ 7 మళ్ళీ కొంత కమర్షియల్గానే ఎండ్ అయింది. రైటింగ్ లెవెల్లో ఆ 6th ఎపిసోడ్లో ఇమోషన్ వర్కౌట్ అవ్వడానికి రీజన్ కొంచెం యాక్టింగ్ వల్లే అనిపించింది. బట్ అక్కడ ఇంకొంచెం సొల్యూషన్ ఓరియంటెడ్గా అంటే ఎందుకు అలా చేంజ్ అయ్యారనేది ఇంకొంచెం బెటర్ రైటింగ్ ఆర్ బెటర్ వే ఆఫ్ డెలివరింగ్ అవుట్పుట్ అన్నట్టు అనిపించింది. ఇంకొంచెం బెటర్గా చేయొచ్చు. యాక్టింగ్ వైజ్ నాకు ఎవరి మీద పెద్ద కంప్లైంట్స్ ఏం లేవు. సో సింపుల్గా వెళ్ళిపోయింది. అందరిది బాగానే అనిపించింది, ఎవరిది పెద్ద తేడా కొట్టలేదు. ఇక ఫ్యామిలీతో చూడొచ్చు అంటే అక్కడక్కడ ఉంటుంది కొంత బ్యాడ్ లాంగ్వేజ్, బట్ చాలా తక్కువే అనుకోవచ్చు. మోస్ట్లీ ఒక లైట్ ఫన్ ఎంటర్టైన్మెంట్ కావాలనుకుంటే ఈ సిరీస్ అయితే చూసేయచ్చు. ఇది ఫైనల్గా నాకైతే ఇలా ఒక యావరేజ్ ఫీల్ వచ్చింది. మరి మీరు ఆల్రెడీ ఈ సిరీస్ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్లో మాతో అయితే షేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.